జ్యోతికృష్ణ గారు కానీ, మా రత్నం తాత కానీ, మా హీరోయిన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, టీం అందరూ ఎంత కష్టపడ్డారో ఒక ట్రైలర్లో చూపించారు. సినిమాకి మొత్తం వాళ్ళ కష్టాజీతం అంతా చూపిస్తాము. ఫ్యాన్స్ మేము అయ్యుండి తర్వాత మీకు ఒకటి చెప్తున్నా, సోషల్ మీడియా ₹5 పేటీఎం బ్యాచ్. ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరూ చూడండి. మొన్నటి దాకా ట్రోల్ చేశారు, ఈ సినిమా రిలీజ్ అవుతో పోస్ట్ పడింది. ఎవరన్నా ఆపుదామని ట్రై చేసినాడో వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు అండం కాదు రప్ప ఎర్ర తవాళ్ళను అమ్ముకొని మీరు బతకొచ్చే థియేటర్లు కూడా రిలీజ్ అయిన 250 రోజుల వరకు. రిలీజ్ కాకముందే అంబట్ రాంబాబు లాంటి నాయకులు సినిమా ఫ్లాప్ అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్తున్నారు కదా, దానిపై మీ ఒపీనియన్? అనకూడదు, నిజంగా చెప్తున్నా, అనకూడదు. వైసీపీలో ఉన్న జగన్తో సహా అందరూ పోరంబోగులు #1 420 గాళ్ళు. ఆ పోరంబోగులు మాటలు పట్టించుకున్నామంటే ఒక దొంగ మాటలు పట్టించుకున్నట్టే. అది 100% చెప్తున్నాను. కానీ వాళ్ళంతా పోరంబోగులు వైసీపీ వాళ్ళు ఒకసారి అందరికీ తెలిసింది. అందుకే 11 ఇచ్చి పాడేశారు. అందుకే మేము 11 గంటలకి రిలీజ్ చేసాం. సినిమాలో మావయ్య అంటే డైలాగ్ ఉంది కదా, అది ఏమన్నా జగన్కి రెలవెంట్గానే పెట్టారని మీకు అనిపించిందా? జగన్ గారు కాదు, ఒకటే కాదు, ఇంకో డైలాగ్ ఉంది. మామయ్య ఒకటే కాదు, ఇంకో డైలాగ్ ఉంది. నేను రావాలని కోరుకుంటే చాలామంది దేవుళ్ళు మొక్కుతారు, నేను రాకూడదని చూసేది నువ్వు ఒక్కడవని చెప్తాడు. ఎందుకు? జగన్ ఒక అవినీతి పరుడు కాబట్టి, ఆడ వెనకాల ఉన్న వాళ్ళందరూ గంజాయి తోట కాబట్టి. ఇప్పుడు అందరూ కూడా గంజాయి కొట్టి తొక్కేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది ఒకసారి ఇలా చూపించానా, ఎంతమంది వచ్చారు, ఎక్కడన్నా ఎవరికన్నా ఎంత దెబ్బ తగిలిందా ఆడి కోలుగోలు చెప్పు కూడా పోదు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అలా గంజాయి బ్యాచ్ ప్రాణాలు తీసేస్తారు. అది